Hello everyone, this is Akshita. I am teaching class 10 biology, chapter 7 coordination in life processes. సో ఈ చాప్టర్లో మనం టోటల్గా కోఆర్డినేషన్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో స్టార్ట్ చేద్దాం మనం. Human body is a wonderful machine. It is a complicated structure than it appears. Did you ever imagine the complexity of your body? Different life processes in living organisms like respiration, digestion, blood circulation, excretion, nervous system, etc. are inbuilt in our body at their specific places and carry out their specific functions in a coordinated manner. We have studied each of the processes in detail nearly in isolation except in the chapter on control and coordination. In this chapter, we shall go to a step further to experience the complexities involved and appreciate the wonderful integration in our life processes. సరే, మన హ్యూమన్ బాడీ అనేది ఒక మషిన్ లాంటిదన్నమాట. అంటే ఇది మనకు కేవలం కనిపించడానికి కనిపించడానికి నార్మల్గా ఉన్నా కూడా మన బాడీ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ చాలా కాంప్లికేటెడ్ అన్నమాట. అంటే ఇప్పుడు మీరు ఊహించుకోగలరా మీ బాడీలో ఉన్నటువంటి పార్ట్ ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది, అలాగే మజిల్ ఏ విధంగా ఉంటాయి, అండ్ నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది. అంటే మన బాడీలో అంటే ప్రతి ఒక్క నాట్ ఓన్లీ హ్యూమన్ బాడీస్, లివింగ్ ఆర్గనిజమ్స్ మొత్తంలో ఉన్నటువంటి ప్రాసెస్ అనేవి జరుగుతుంటాయి. సో ఏం ప్రాసెస్ అంటే రెస్పిరేషన్ అన్ని లివింగ్ ఆర్గనిజమ్స్కి జరుగుతాయి, డైజెషన్ అండ్ నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్, ఎక్స్క్రీషన్, నర్వస్ సిస్టమ్, ఇవన్నీ కూడా లైఫ్ ప్రాసెస్ అనమాట. ఎక్కడ లివింగ్ ఆర్గానిజమ్స్లో. ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ మొత్తం ఎక్కడ జరుగుతాయి, మన బాడీ లోపల జరుగుతాయి. అలాగే ఈ ఫంక్షన్స్ అన్నీ జరగాలంటే, స్పెసిఫిక్ ఫంక్షన్స్ జరగాలంటే స్పెసిఫిక్ ప్లేసెస్లో మాత్రమే జరుగుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో ఉంటాయి. సరే, మనం ఈ చాప్టర్లో అంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ చాప్టర్లో వదిలేసి మిగతా మొత్తం ప్రాసెస్ కూడా మనం 7th, 8th, 9th నుంచి చదువుకుంటూ వస్తున్నాం. సో ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా ఇంట్రడక్షన్ ఉన్నటువంటి లైఫ్ ప్రాసెసెస్ అన్నమాట. సరే, ఈ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే ఇంకా ఫర్దర్గా మనకు ఎలాంటి కాంప్లెక్సిటీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి మన లైఫ్లో, అంటే మన లైఫ్ ప్రాసెస్లో తెలుసుకోబోతున్నాం. Let's recall the parts of the digestive canal or gut that are involved in the digestive process, where the food is broken down at different stages. సరే, ఇప్పుడు మనకు డైజెస్టివ్ కెనాల్ యొక్క పార్ట్స్ తెలుసు. వాట్ ఎవర్ అబౌట్ దట్ కెనాల్ కావచ్చు లేదా గట్ కావచ్చు, ఇవన్నీ కూడా డైజెస్టివ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. ఈ స్టెప్స్ మొత్తం ఈ పార్ట్స్ ఉంటాయి కదా, అవి అన్నమాట. సరే, ఇప్పుడు మనం స్టమక్ నుంచి మనం తీసుకున్నటువంటి ఫుడ్ మౌత్ నుంచి అండ్ నెక్స్ట్ డైజెస్టివ్ కెనాల్ వరకు తీసుకున్నటువంటి ఫుడ్ అనేది ఫ్లో అవుతూ ప్రాసెస్ జరుగుతూ వస్తుంది. అంటే మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏ స్టేజ్లో బ్రేక్ డౌన్ అవుతుంది అని అడుగుతున్నారు. Write down the parts of the gut where the journey of food starts from mouth to anus. సరే, ఇక్కడ ఈ గట్ యొక్క పార్ట్స్ని రాసి, అలాగే ఎక్కడైతే మనం తీసుకున్నటువంటి ఫుడ్ అంటే మనం నోటి నుంచి తీసుకున్నటువంటి ఫుడ్ తిరిగి యానస్ వరకు ఎక్స్క్రీట్ అవుతుంది కదా, అప్పటి వరకు ఉన్నటువంటి స్టేజెస్ అలాగే పార్ట్స్ని రాయమంటున్నారు. అండ్ విచ్ టైప్ ఆఫ్ లైఫ్ ప్రాసెసెస్ వుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద స్టమక్. సో మన స్టమక్లో బ్రేక్ డౌన్ అవుతుంది కదా ఫుడ్, తీసుకున్నటువంటి ఫుడ్, ఇక్కడ ఎటువంటి లైఫ్ ప్రాసెస్ జరుగుతుంది. సరే, అవన్నీ తెలుసుకోవాలంటే మనం ఫర్దర్గా చదవాల్సిందే. ఇఫ్ ఎనీ ఆఫ్ దోస్ ప్రాసెసెస్ ఫెయిల్ టు ఫంక్షన్, వాట్ ఎఫెక్ట్ వుడ్ ఇట్ హ్యావ్ ఆన్ అవర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ బ్రేక్ డౌన్ కాకుండా అలాగే ఉండిపోయింది అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ అంటే డైజెస్టివ్ ప్రాసెస్ జరుగుతుందా కంప్లీట్గా అంటే జరగదు. సో ఇక్కడ మనకు కంప్లీట్ ప్రాసెస్ జరగకుండా స్టాప్ అయిపోతుంది అనమాట. అంటే ఈ విధంగా ఫెయిల్ అయినట్టయితే మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండొచ్చు అని అడుగుతున్నారు. సరే చూద్దాం.
Every process is dependent on other to keep the body in good condition. To understand this concept, we analyze how digestive system is coordinated with other systems. As an example, we shall study the digestive system from feeling hungry to utilization of food, illustrating the inner connected process going on in our body. సరే, అంటే మన బాడీలో జరిగేటువంటి ప్రతి ప్రాసెస్ కూడా ఇంకొక సిస్టమ్ మీద, అంటే ఇంకొక ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అంటే మన బాడీ గుడ్ కండిషన్లో ఉండాలంటే ఒక ప్రాసెస్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్ మీద ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది. సరే, అంటే దీన్ని మనం ఈ కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనకు డైజెస్టివ్ సిస్టమ్ ఏ విధంగా ఇతర సిస్టమ్తో కోఆర్డినేట్ అయి ఉంటుందో తెలుసుకోవాలన్నమాట. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనకు ఆకలేస్తుంది అనమాట. అంటే ఆకలేస్తుంది అంటే అర్థం ఏంటి? ఫుడ్ని తీసుకోవాలని అర్థం. సో ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్గా మనకు ఏం తెలుస్తుంది? సో మన బాడీలో ఏదో ఆకలి ఫీలింగ్ వచ్చింది అంటే అక్కడ ఆకలి కావడానికి ఒక హార్మోన్ రిలీజ్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మన మైండ్కి ఏం తెలుస్తోంది? ఫుడ్ తీసుకోవాలన్నటువంటి ఆలోచన వస్తోంది. అంటే ఇక్కడ మనకు డైజెస్టివ్ సిస్టమ్తో పాటు ఈ మనకు అలాగే ఇంకొక సిస్టమ్ కూడా కనెక్ట్ అయింది. ఏంటి అదే? నర్వస్ సిస్టమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఫీలింగ్ హంగ్రీ, హౌ డు వి నో దట్ వి నీడ్ ఫుడ్? సరే, ఇప్పుడు మనకు ఆలోచన వస్తోంది, ఫుడ్ కావాలి, ఆకలి అనిపిస్తూ ఉంటుంది. అంటే మన స్టమక్కు కావాల్సినటువంటి ఫుడ్ మన బ్రెయిన్కు వెళ్తుంది. మన బ్రెయిన్ నుంచి మనకు తెలుస్తోంది. అంటే దట్ వీఆర్ నోయింగ్, మనకు ఆకలేస్తుందని మనకు తెలుస్తోంది. అంటే ఇక్కడ స్టమక్లో ఫీలింగ్స్ స్టమక్లోనే పరిమితం అవుతున్నాయా? లేదు, మన బ్రెయిన్ వరకు చేరుతున్నాయి అన్నమాట. సరే, ఇంకా చూద్దాం. Activity 1. Let us observe the following table. Identify and tick those options that you think makes you feel hungry. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే కింద ఇచ్చినటువంటి టేబుల్ని ప్రకారంగా చూసుకున్నట్టయితే ఇక్కడ కొన్ని వాటిని ఐడెంటిఫై చేసి ఏవైతే మనకు హంగ్రీగా అనిపిస్తాయో దానికి టిక్ మార్క్ వేయమంటున్నారు. స్మెల్ ఆఫ్ ఫుడ్, టేస్ట్ ఆఫ్ ఫుడ్, సైట్ ఆఫ్ ఫుడ్, బీయింగ్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్, నీడ్ ఆఫ్ ఫుడ్, థాట్ ఆఫ్ ఫుడ్. సరే, ఇక్కడ మనకు ఆకలి వేస్తుంది అని చెప్పి ఫీల్ అవుతున్నప్పుడు వేటికైతే ఐడెంటిఫై వేసి చేయమంటున్నారు, అంటే టిక్ మార్క్ వేయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం నార్మల్గా ఉన్నప్పుడు మనకు ఫుడ్ యొక్క స్మెల్ వచ్చినప్పుడు అయితే మనకు తినాలనిపిస్తుంది కానీ ఆకలి అయితే ఉండదు. సో ఇది కూడా వన్ టైప్ కిందకు వస్తుంది. అండ్ నెక్స్ట్ టేస్ట్ ఆఫ్ ఫుడ్. సో ఇది మనం ఆకలి అవుతుంది అని చెప్పలేము. అండ్ నెక్స్ట్ సైట్ ఆఫ్ ఫుడ్, ఫుడ్ని చూసినప్పుడు మనకు ఆకలి అవుతుందని చెప్తున్నామా అంటే సమ్టైమ్స్ మనకు అనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక టెంప్టింగ్ ఫుడ్ని చూసినప్పుడు తినాలి అనిపించేటువంటి ఇట్స్ జస్ట్ ఒక కోరిక అని చెప్పుకోవచ్చు. అంటే తినాలని అనిపించేటువంటి ఫీలింగ్, కానీ ఆకలి కాదు ఇది. అండ్ నెక్స్ట్ బీయింగ్ టైర్డ్ అండ్ ఎగ్జాస్టెడ్. సో మనకు టైర్డ్ అయినప్పుడు కానీ లేదా తినాలనిపించినప్పుడు కానీ ఒక ఆకలి అనేటువంటి ఫీలింగ్ కలుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ నీడ్ ఆఫ్ ఫుడ్, అంటే మనకు ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock అయిందంటే ఆటోమేటిక్గా మనకు ఫుడ్ని తీసుకోవాలి. కాబట్టి ఆ టైంలో ఖచ్చితంగా మనకు ఆకలేస్తుంది కొంతమందికి రెగ్యులర్గా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ థాట్ ఆఫ్ ఫుడ్, మీకు ఏదన్నా ఫుడ్ గుర్తుకొచ్చినప్పుడు ఆకలేస్తుందా అంటే నో, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ స్టమక్ అండ్ ఇట్ ఇన్ఫర్మేషన్ గోస్ టు అవర్ బ్రెయిన్, ద బ్రెయిన్ స్టిమ్యులేట్ హస్. సో లైక్ దిస్ అన్నమాట. వాట్ స్టిమ్యులేట్స్ హంగర్? సరే, ఇప్పుడు నిజానికి ఆకలిని ఎవరు స్టిమ్యులేట్ చేస్తుండేది? వాట్ వుడ్ బి ద రిజల్ట్ ఆఫ్ స్టిమ్యులేషన్ ఆఫ్ హంగర్? సరే, ఇక్కడ మనకు ఆకలి యొక్క స్టిమ్యులేషన్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది? విచ్ సిస్టమ్ డూ యూ థింక్ వుడ్ సెండ్ ద సిగ్నల్స్ టు మేక్ అస్ రియలైజ్ దట్ వీఆర్ హంగ్రీ? అంటే ఇప్పుడు మనం ఆకలితో ఉన్నామని చెప్పి రియలైజ్ అయిపోయి ఈ సిగ్నల్స్ ఎవరికి సెండ్ చేస్తున్నది, ఏ సిస్టమ్కు సెండ్ చేస్తున్నాయని అడుగుతున్నారు. అంటే మన స్టమక్ ఏమో డైజెస్టివ్ సిస్టంలో ఒక పార్ట్ అవుతుంది. బట్ మనకు ఈ విషయాన్ని ఏ విధంగా తెలుస్తోంది అంటే బ్రెయిన్ ద్వారా. సరే, ఇక్కడ టోటల్ నేను చెప్తే సరిపోదు, మనం చదివినట్టయితే క్లియర్గా ఉంటుంది.
Well, a major cause for feeling hungry lies in the physiology of blood circulation. Levels of different substances are generally maintained in the blood mainly by our digestive system. One of the major substances is glucose. When its level in the blood fall, we get hunger pangs in stomach. This again involves production of a series of proteins, some of which are hormones like ghrelin. Secretion of the hormone ghrelin in the stomach when it goes empty. Ghrelin is secreted from certain cells in the wall of the stomach. Hunger contractions means hunger pangs start to occur in the stomach due to hunger generating signals that reach the brain from the stomach due to secretion of this hormone. It is believed that the diencephalon in forebrain and vagus nerve 10th cranial nerve plays an important role in carrying these signals to the brain. Hunger pangs continue up to 30 to 45 minutes. Increase in ghrelin levels results in sensation of hunger and motivation to consume food. సరే, ఇప్పుడు ఈ మేజర్ అంటే మనకు ఫీలింగ్ ఆకలి వేస్తున్నది అని చెప్పి ఫీలింగ్ కలగడానికి మేజర్ కారణం ఎక్కడ, మన బ్లడ్ సర్క్యులేషన్ యొక్క ఫిజియోలాజికల్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఇక్కడ మనకు డిఫరెంట్ సబ్స్టాన్సెస్ అంటే లెవెల్స్ ఉన్నప్పుడు ఈ బ్లడ్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది మన డైజెస్టివ్ సిస్టంలో. అలాగే ఇక్కడ మనకు వన్ ఆఫ్ ద మేజర్ సబ్స్టాన్స్ ఏంటి అంటే డైజెస్టివ్ సిస్టంలో గ్లూకోజ్ అన్నమాట. అంటే ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుందో మన బ్లడ్లో, అప్పుడు మనకు ఆకలి హంగర్ ప్యాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట స్టమక్లో. అంటే ఆకలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలుకలు పరిగెడుతున్నాయి అంటూ చెప్తూ ఉంటారు, అంటే దానికి ఏంటి రీజన్ అంటే హంగర్ ప్యాంగ్స్ అనమాట. మీకు స్టమక్లో ఆల్రెడీ హంగర్ ప్యాంగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మరి ఈ ప్రాసెస్లో ఏం ఇన్వాల్వ్ అవుతాయంటే సమ్ సిరీస్ ఆఫ్ ప్రోటీన్స్ అనేవి వీటి యొక్క ప్రొడక్షన్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అలాగే ఈ దాంట్లో హార్మోన్స్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఇక్కడ హార్మోన్ ఏ హార్మోన్ అంటే గ్రెలిన్ హార్మోన్ అన్నమాట. ఎప్పుడైతే ఈ గ్రెలిన్ హార్మోన్ స్టమక్లో సెక్రెట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మన స్టమక్ ఖాళీగా ఉంటుందో అలాగే గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోతుందో, అప్పుడు ఈ గ్రెలిన్ హార్మోను రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్రేషన్ అంటాం, దీన్ని రిలీజ్ అనకూడదు, సెక్రేషన్ అంటాం. ఎప్పుడైతే ఈ గ్రెలిన్ హార్మోన్ సెక్రేషన్ అవుతుందో అప్పుడు మన స్టమక్ ఎక్కడి నుంచి సెక్రెట్ అవుతుందంటే మన స్టమక్ యొక్క వాల్స్ ఉంటాయి కదా, ఆ సర్టెన్ వాల్స్ నుంచి ఈ గ్రెలిన్ అనేటువంటి హార్మోన్ సెక్రెట్ అవుతుందన్నమాట. అంటే ఈ విధంగా మనకు స్టమక్లో హంగర్ ప్యాంగ్స్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే అప్పుడు మనకు హంగర్స్ అనేవి, అంటే ఎప్పుడైతే మనకు ఆకలి వేస్తుందో ఈ సిగ్నల్స్ మొత్తం బ్రెయిన్కి వెళ్తాయి అన్నమాట. అంటే మన స్టమక్ నుంచి ఈ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్తున్నాయి. దేనివల్ల? గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల. సో ఈ విధంగా మన బ్రెయిన్లో ఉన్నటువంటి డయాన్సిఫాలన్ వరకు రీచ్ అవుతాయి అన్నమాట. రీచ్ అయ్యి అలాగే వ్యాగస్ నర్వ్ని కూడా రీచ్ అవుతాయి. అంటే ఇవి రెండు కూడా ఈ సిగ్నల్స్ని క్యారీ చేయడంలో, బ్రెయిన్కు సిగ్నల్స్ క్యారీ చేయడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి అన్నమాట. సరే, అలాగే ఈ హంగర్ ప్యాంగ్స్ అనేవి నియర్గా 30 to 45 మినిట్స్ వరకు కంటిన్యూగా మనకు ఆకలి అనిపిస్తూనే ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు గ్రెలిన్ లెవెల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకు ఆకలి ఎక్కువ అవుతుంటుంది. అలాగే తినాలనేటువంటి మోటివేషన్ కూడా మన మైండ్ మనకు ఇస్తుంటుంది. అంటే మైండ్ అంటే బ్రెయిన్ మనకు ఇస్తుంటుంది అన్నమాట. What kinds of controls are exercised during sensation of hunger? Are they hormonal or neural or both? సరే, అంటే ఎప్పుడైతే మనకు ఈ హంగర్ సెన్సేషన్ కలుగుతుందో అప్పుడు మనం ఎటువంటి కంట్రోల్ని అంటే వాట్ కైండ్స్ ఆఫ్ కంట్రోల్స్ ఆర్ ఎక్సర్సైజ్డ్ అని అడుగుతున్నారు. అంటే హార్మోనల్గానా లేదా న్యూరల్గానా లేదా బోత్నా? అంటే మన హంగర్ ప్యాంగ్స్ని కంట్రోల్ చేసేటువంటి కైండ్స్ హార్మోనల్గానే రిలీజ్ అవ్వచ్చు, లేదా న్యూరల్గా జరగచ్చు, లేదా రెండు జరగచ్చు. సరే, ఏదో చూద్దాం మరి. కెన్ యూ సజెస్ట్ ఎనీ 4 సిస్టమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ జనరేటింగ్ హంగర్ సెన్సేషన్? సరే, ఇప్పుడు మనకు హంగర్ సెన్సేషన్ ప్రాసెస్లో అంటే జనరేటింగ్ అవుతున్నటువంటి ప్రాసెస్లో 4 సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయినటువంటివి ఏమైనా చెప్పు అంటున్నారు. ఇక్కడ మనం డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటున్నాం అండ్ నెక్స్ట్ నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవుతుంది. ఈ నర్వస్ సిస్టమ్ ఖచ్చితంగా ఉండాలంటే కోఆర్డినేషన్ ఉంటుంది, కాబట్టి కోఆర్డినేషన్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతుందన్నమాట. అండ్
when you feel your stomach is full and there is no need of food anymore, another hormone leptin is secreted that suppresses hunger. సరే, ఇప్పుడు మీకు ఆకలేసినప్పుడు గ్రెలిన్ హార్మోన్ రిలీజ్ అయిందని చెప్పుకున్నాం. సరే, ఇక్కడ అక్కడ దాకా టాపిక్ అయిపోయింది. ఎప్పుడైతే మన స్టమక్ అనేది ఫుల్ అవుతుందో అప్పుడు ఇంకా చాలా అని చెప్పి మనం స్టాప్ చేసేస్తాం. అంటే అంతకన్నా మించి ఎక్కువ ఫుడ్ తీసుకోము. అంటే ఇక్కడ మనకు ఫుల్ అయ్యింది, స్టాప్ చేయాలి అని చెప్పి మీకు అటువంటి సెన్సేషన్ ఏ విధంగా వస్తుంది అంటే లెప్టిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ లెప్టిన్ అనేది సెక్రెట్ అవుతుందో అప్పుడు మన ఆకలిని తగ్గించేస్తుంది, అంటే హంగర్ని సప్రెస్ చేస్తుందన్నమాట. యూజువలీ we take food at a particular time. Every day we usually start feeling hungry at that time. You may have experienced this in your school during lunch hour. సరే, మేము 3 టైమ్స్లో ఫుడ్ తీసుకుంటుంటాం కదా, అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ స్నాక్స్ కాకుండా నైట్ ఖచ్చితంగా డిన్నర్ చేస్తాం. సో పర్టికులర్ టైంలో మనం ఫుడ్ని తీసుకుంటూ ఉంటాం. అంటే మనకు ఆ టైంకు ఆటోమేటిక్గా ఆకలిస్తూ ఉంటుంది. కొంతమందికి ఏమో అలా ఫీలింగ్స్ ఉండవు, కానీ 90% మనం హ్యూమన్స్లో చూసుకున్నట్టయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్ కాగానే ఖచ్చితంగా ఆ టైంకు మనకు తినాలనేటువంటి హంగర్ ప్యాంగ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే ఫీలింగ్ హంగ్రీ ఉంటుంది ఆ టైంలో. సో మీకు ఎప్పుడైనా 12:30 అయిందంటే ఆటోమేటిక్గా మీకు హంగర్ ప్యాంగ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫీలింగ్ హంగ్రీ అనమాట. మీరు ఎప్పుడెప్పుడు 1 అవుతుందా తిందామా అని చెప్పి మీ స్కూల్ డేస్లో మీకు అనిపిస్తూ ఉంటుంది. బట్ 1 అయ్యేంత వరకు మీరు తినలేరన్నమాట. అవుట్కమ్ ఆఫ్ సెన్సేషన్ ఆఫ్ హంగర్. సరే, ఇప్పుడు హంగర్ యొక్క సెన్సేషన్ ఏ విధంగా బయటకు వస్తుందో చూద్దాం. We find that different organ systems are involved in the digestive process. Let us find more about how the organ systems are involved. Feeling hungry leads us to consume food. Sometimes you may have often experienced that stale food is outrightly rejected even before intake. సరే, ఈ డైజెస్టివ్ ప్రాసెస్లో డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ కూడా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం డైజెస్టివ్ సిస్టంలో, ఆర్గన్ సిస్టంలో చెప్పుకోవాలంటే బ్రెయిన్ ఇన్వాల్వ్ అయింది. అంటే టోటల్గా మనకు డిఫరెంట్ ఆర్గన్ సిస్టమ్స్ మొత్తం ఈ డైజెస్టివ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయని చెప్పుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఆర్గన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయని చెప్పుకున్నాం. ఏ విధంగా ఇన్వాల్వ్ అవుతాయో చూద్దాం మరి. సరే, ఎప్పుడైతే మనకు హంగ్రీ ఫీలింగ్స్ వచ్చిందో అప్పుడు మనం ఫుడ్ని తీసుకుంటున్నాం. అంటే కొన్నిసార్లు మనం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ఏంటి అంటే మనం ఫుడ్ని తీసుకోకముందు కూడా స్టేల్ ఫుడ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సరే, దీనికి రీజన్స్ ఏ విధంగా ఉంటాయి ఇంకా చూద్దాం. వాట్ ప్లేస్ ఏ మేజర్ రోల్ టు ఐడెంటిఫై స్టేల్ ఫుడ్? ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ టేస్టీ డిష్, డూ యూ థింక్ ద స్మెల్ ఆఫ్ ఇట్ ఇంక్రీజెస్ యువర్ యాపిటైట్? సరే, ఇప్పుడు స్టేల్ ఫుడ్ని ఐడెంటిఫై చేసేటువంటి ఎటువంటి మేజర్ రోల్ ఉంది? స్టేల్ ఫుడ్ని మనం ఐడెంటిఫై చేస్తున్నామంటే మేజర్ రోల్ ఏంటి అని అడుగుతున్నారు. సరే, ఒకవేళ మీరు టేస్టీ ఫుడ్ని తీసుకున్నట్టయితే దాని యొక్క స్మెల్ ఉంటుంది కదా, మీ యొక్క అపిటైట్ని ఇంక్రీజ్ చేస్తుందా? ఓకే, వీటన్నిటిని కూడా మనం తెలుసుకుందాం. టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్. ఇప్పుడు మనం టేస్ట్ చేసేది కావచ్చు, స్మెల్ చూసేది కావచ్చు, ఇవి రెండు కూడా చాలా రిలేటెడ్ అని చెప్తున్నారు. టేస్ట్ అండ్ స్మెల్ ఆర్ ఇంటిమేట్లీ ఎంట్వైన్డ్. దిస్ క్లోజ్ రిలేషన్షిప్ ఈజ్ మోస్ట్ అపారెంట్ ఇన్ హౌ వీ పర్సీవ్ ద ఫ్లేవర్స్ ఆఫ్ ఫుడ్. Anyone with severe cough and cold cannot make out the difference in taste of certain food items. Actually, what is really being affected is the flavor of food or the combination of taste and smell. That's because only the taste, not the food odors, are being detected. Taste itself is focused on distinguishing chemicals that have a sweet, salty, sour, bitter or umami taste. Umami is Japanese for savory. However, interactions between these senses of taste and smell enhance our perceptions of the foods we eat. సరే, ఇక్కడ
టేస్ట్ అలాగే స్మెల్ ఇవి రెండు కూడా ఇంటిమేట్గా ఎండ్విన్ అని చెప్తున్నారు. అంటే వీటి యొక్క క్లోజ్ రిలేషన్ ఏ విధంగా ఉంటుందో, అంటే మనం ఫుడ్ యొక్క ఫ్లేవర్ని ఏ విధంగా పర్సీవ్ చేస్తామో దాంట్లో తెలిసిపోతుంది అనమాట. సరే, సపోజ్ మీలో ఎవరైనా ఒకరు కాఫ్ అంటే సీవియర్ దగ్గుకు చాలా దగ్గుకు సఫర్ అవుతున్నారనుకోండి, అలాగే జలుబు కూడా ఉందనుకోండి, ఇక మీకు ఆ ఫుడ్ యొక్క సర్టైన్ టేస్టెస్ అనేవి కనుక్కోలేరనమాట. అందుకే మీరు చెప్తూ ఉంటారు, జలుబు వేసినప్పుడు ఏదైనా ఫుడ్ తింటే టేస్టీగా అనిపించడం లేదు. అలాగే ఫీవర్ వచ్చాక, అంటే ఆ ఫీవర్ వచ్చినప్పుడు కోల్డ్ కాఫ్ కంపల్సరీగా ఉన్నప్పుడు ఏమన్నా తింటే అంత టేస్ట్ అనిపించడం లేదు అంటూ ఉంటారు. దానికి రీజన్స్ ఏంటో ఇక్కడ ఈ ప్యార్లోనే మనకు తెలుస్తుంది అనమాట. అంటే మనకు ఎప్పుడైతే సీవియర్ కాఫ్ కోల్డ్ వస్తుందో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా వాటి యొక్క టేస్ట్లో డిఫరెన్స్ అనేవి తొందరగా చెప్పలేమన్నమాట. సరే, ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఈ ఫుడ్ ఫ్లేవర్ని మనం కనిపెట్టుకోలేము. అంటే దాని యొక్క టేస్ట్ కావచ్చు, అలాగే దాని యొక్క స్మెల్ కావచ్చు. సరే, ఇక్కడ కేవలం మనకు టేస్ట్ మాత్రమే తీసుకున్నట్టయితే ఫుడ్ యొక్క అడోర్స్ని మనం డిటెక్ట్ చేయలేము. ఎందుకంటే కోల్డ్ అప్పుడు మనకు ఎటువంటి అడోర్ని కూడా మనం గెస్ చేయలేమన్నమాట. అంటే టేస్ట్ వచ్చేసి దేని మీద డిపెండ్ అవుతుందంటే స్వీట్ ఉంటే స్వీట్ అని చెప్తాము, సాల్ట్ ఉంటే సాల్ట్ అని చెప్తాము, లేదా బిటర్ ఉంటే బిటర్ అని చెప్తాము, ఉమామి ఉంటే ఉమామి అని చెప్తాము. ఉమామి వచ్చేసి ఇది ఒక సావరీ అనమాట. సో ఆ విధంగా డిస్టింగ్విష్ చేసుకొని మనం టేస్ట్ని చెప్పగలుగుతాం. అంటే ఇప్పుడు మనకు టేస్ట్కు స్మెల్కు ఇంటరాక్షన్ అనేవి చాలా ఉన్నాయి. అంటే ఈ రెండు టేస్ట్ కావచ్చు, స్మెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఫుడ్ యొక్క పర్సెప్షన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి. అంటే మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు ఈ టేస్ట్ స్మెల్ మన యొక్క పర్సెప్షన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. The following activity helps us to observe how our taste affected by the sense of smell. సరే, ఇక్కడ మనకు ఒక యాక్టివిటీని ఇచ్చారు. ఈ యాక్టివిటీలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎప్పుడైతే మనకు స్మెల్ అనేది వస్తుందో దాని యొక్క టేస్ట్ ఏ విధంగా అఫెక్ట్ అవుతుంది, అంటే దాని యొక్క టేస్ట్ ఏ విధంగా అబ్జర్వ్ చేయొచ్చు చూద్దాం. యాక్టివిటీ 2, చీవింగ్, క్యూమిన్, ఫెనుగ్రిక్, స్నౌఫ్, ఫెనల్ సీడ్స్, పొటాటో అండ్ యాపిల్. సరే, ఇప్పుడు మనం నమలాలి. వేటిని? క్యూమిన్ అంటే ఈ జీలకర్ర లేదా ఫెనుగ్రిక్ అంటే మెంతులు అనమాట. అండ్ నెక్స్ట్ సోంఫ్ అంటే సోంపు అంటాం కదా, ఫెనల్ సీడ్స్ అవి. అండ్ నెక్స్ట్ పొటాటో అండ్ నెక్స్ట్ యాపిల్. ఈ 4ని తీసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ మెంతులు తీసుకోవడం కన్నా క్యూమిన్ తీసుకుంటే అంటే జీలకర్రనే బెటర్ అనమాట. ఫస్ట్ క్లోజ్ యువర్ నోస్ విత్ యువర్ ఫింగర్స్. పాప్ ఇన్ సమ్ జీరా ఇన్ యువర్ mouth and chew it for some time. After that, chew some somph. Could you recognize the taste? How long has it taken to know the taste? After some time, wash your mouth and repeat the activity by chewing a piece of apple followed by a potato. Remember to close your nose. సరే, ముందుగా ఏం చెప్తున్నారంటే మన యొక్క నోస్ను ఫింగర్స్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట. క్లోజ్ చేసుకొని క్యూమిన్ సీడ్స్ అంటే జీలకర్ర అనమాట, జీరాని మన మౌత్లో కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు నమలాలన్నమాట. ఆ తర్వాత కొన్ని సోంపుని తీసుకోవాలి. ఇప్పుడు మనకు జీలకర్ర, సోంపు చూడడానికి రెండు ఒకేలా ఉంటాయి, బట్ జస్ట్ లిటిల్ గ్రీన్గా మనకు సోంపు ఉంటుంది. అండ్ నెక్స్ట్ గోధుమ రంగులో మనకు క్యూమిన్ సీడ్స్ ఉంటాయి, అంటే జీరా ఉంటుంది. సరే, ఇప్పుడు జీరాని నమిలిన తర్వాత సోంపుని తీసుకొని నమలాలన్నమాట. అంటే వాటి యొక్క రెండు టేస్ట్ని ఏ విధంగా రికగ్నైజ్ చేయగలము? జీరాని మనం రికగ్నైజ్ చేయగలము, అలాగే సోంపును కూడా ఖచ్చితంగా రికగ్నైజ్ చేయగలము. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు ఎంత టైం తీసుకొనింది అంటే ఎప్పుడైతే మనం వాటిని నమిలి మన టంగ్ ఉంటుంది కదా, ఈ టేస్టీ బర్డ్స్ని తాకేంత వరకు మనకు ఆ టేస్ట్ తెలియదు అనమాట. అంటే ఆ టేస్ట్ తెలిసాకనే మనం ఆ ఐటెం యొక్క పేరుని రికగ్నైజ్ చేయగలము. సరే, ఇప్పుడు కొద్దిసేపు తర్వాత మన మౌత్ని వాష్ చేసుకొని ఇదే సేమ్ యాక్టివిటీని మనం కంటిన్యూ చేయాలి. అంటే ఈ యాక్టివిటీలో మళ్ళీ ఇప్పుడు ఏం తీసుకోవాలి? యాపిల్ తీసుకోవాలన్నమాట. యాపిల్ తీసుకున్నాక తర్వాత పొటాటోని తినాలి. ఈ రెండు చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా మళ్ళీ యాపిల్, పొటాటో తిన్నప్పుడు కూడా ఖచ్చితంగా మన నోస్ని క్లోజ్ చేసుకొనే ఉంచాలి.
వాట్ ఆర్ యువర్ అబ్జర్వేషన్స్? సో ఇక్కడ మీకు ఏం జరిగింది? మన నోస్ క్లోజ్లో ఉంది, మన ఫుడ్ని ఐడెంటిఫై చేయలేము. టచ్ చేసినంత మాత్రాన మనకి ఏం ఫుడ్డో తెలీదు, బికాజ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే అది ఏం ఫుడ్ అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ నోస్ క్లోజ్లో ఉంది కాబట్టి మనం దాన్ని తిన్నప్పుడు, దాన్ని నమిలినప్పుడు దాని యొక్క టేస్ట్ తెలుస్తోంది. అంటే ఎప్పుడైతే ఆ సర్టైన్ ఫుడ్ అనేది మన నోట్లో ఉన్నటువంటి టేస్టీ బర్డ్స్ కావచ్చు, సలైవాతో ఎప్పుడైతే మిక్స్ అవుతుందో దాని యొక్క టేస్ట్ అప్పుడు మనకు తెలుస్తుంది అనమాట. అంతేకాని అది జస్ట్ నోట్లో పెట్టుకోగానే మనకు దాని యొక్క టేస్ట్ కావచ్చు లేదా అది ఏమి అని చెప్పి రికగ్నైజ్ చేయలేము. టు conclude, if you want to taste the food material, the food should be dissolved in saliva. On the other hand, we can taste the food that is in the form of liquid only. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందుగా మనకు ఫుడ్ మెటీరియల్ యొక్క టేస్ట్ తెలుసుకోవాలంటే అది ఖచ్చితంగా ఆ ఫుడ్ మన సలైవాలో డిజాల్వ్ అవ్వాలి. ఇందాక చెప్పాను కదా, ఏదన్నా కానీ మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఎప్పుడైతే మన టేస్టీ బర్డ్స్ మీద సలైవాతో కలిసి డిజాల్వ్ అవుతుందో అప్పుడు మాత్రమే మనం ఆ ఫుడ్ని ఐడెంటిఫై చేయగలము. లేదా మనం తీసుకున్నటువంటి ఫుడ్ లిక్విడ్ ఫామ్లో ఉన్నా దాన్ని ఐడెంటిఫై చేయగలము. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 1 స్పూన్ ఆరెంజ్ జ్యూస్ వేయండి, వితిన్ సెకండ్లో మీరు ఆరెంజ్ జ్యూస్ అని చెప్పేస్తారు. అంటే ఎప్పుడైతే మీ మౌత్లో ఉన్నటువంటి సలైవాతో ఈ ఫుడ్ అనేది కనెక్ట్ అవుతుందో, డిజాల్వ్ అవుతుందో అప్పుడు మనం ఐడెంటిఫై చేయగలం అనమాట. వి నో దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్టీ బర్డ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ అవర్ మౌత్. మనకు తెలుసు, అంటే ఇన్ అవర్ ఆన్ ద టంగ్ మనకు తెలుసు, టంగ్ మీద మనకు టేస్టీ బర్డ్స్ అనేవి ఉంటాయి. మన మౌత్లో ఉన్నటువంటి టంగ్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్టీ బర్డ్స్ అనేవి ఉంటాయి. You have learnt about different types of papillae on the tongue for different tastes in 9th class. సరే, మీరు 9th క్లాస్లోనే ఈ టంగ్ మీద ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిల్లస్ గురించి ఆల్రెడీ చదివేసుకున్నారు. Let us recall them. Only after the dissolved food enters into the cup like tasty birds, the sense of taste is carried to the brain for analysis. Then only we will know the taste of the food material. సరే, ఇప్పుడు మనం వాటన్నిటిని, అంటే మనం 9th క్లాస్లో చదివినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ రీకాల్ చేసుకున్నట్టయితే, ఎప్పుడైతే డిజాల్వ్ అయినటువంటి ఫుడ్ కప్పు లైక్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి టేస్టీ బర్డ్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు మనం ఆ టేస్ట్ యొక్క సెన్సేషన్ని మన బ్రెయిన్ వరకు తీసుకువెళ్తాం అనమాట అనాలిసిస్ కోసం. అప్పుడు మాత్రమే మనం ఆ ఫుడ్ యొక్క మెటీరియల్ని ఏ టేస్ట్ ఏ విధంగా ఉందో తెలుసుకోగలుగుతాం. ఇక్కడ మనకు ఫిగర్ 1లో పాపిల్లే ఆన్ టంగ్ ఇక్కడ మనకి ఇచ్చారు కదా డయాగ్రామ్లో, అండ్ విల్లెట్ అపిల్లై, ఫోలియేట్ పాపిల్లై. సో దీస్ ఆర్ ద papillae on tongue అనమాట. ఓకే, could you know the taste of both or did it taste the same? Why? When we smell, the airborne substances get dissolved in the watery film of nasal mucus. The chemoreceptors in nose are otherwise called olfactory receptors, which trigger signals in the form of nerve impulses to the brain where smell is detected. Similarly, as we take food into our mouth, the taste buds send signals to the brain. Picking up the slight differences in smell, the food tasters are identified in our brain. సరే, ఇప్పుడు మనం ఈ బోత్ యొక్క టేస్ట్ని కావచ్చు లేదా సేమ్ టేస్ట్ ఐడెంటిఫై చేయగలమా? నో. అంటే ఇందాక మనం జీరాని తీసుకున్నాం అండ్ నెక్స్ట్ సోంఫ్ తీసుకున్నాం. అవి రెండు కూడా వాటి యొక్క చూడ్డానికి అపియరెన్స్ ఒకటే ఉన్నా కూడా వాటి యొక్క టేస్ట్ వేరే అన్నమాట. అండ్ నెక్స్ట్ యాపిల్, పొటాటో ఇవి రెండు కూడా మనకు అంటే టచింగ్ సెన్సేషన్ ఏ విధంగా ఉంటుందంటే రెండు కూడా సాలిడ్లోనే ఉంటాయి, సెమీ సాలిడ్ చెప్పుకోవచ్చు. సో వాటి యొక్క టేస్ట్ సేమ్ ఉంటుందా, స్మెల్ సేమ్ ఉంటుందా అంటే నో. అంటే ఎప్పుడైతే మనం స్మెల్ చేస్తామో అప్పుడు ఈ ఎయిర్ సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా, అవి మన నాజల్ మ్యూకస్లో డిజాల్వ్ అవుతాయి అన్నమాట. ఎక్కడ వాటరీ ఫిలింగా
వాటరీ ఫిలింలో మనం నాజల్ మ్యూకస్లో ఉన్నటువంటి వాటరీ ఫిలిమ్స్లో డిజాల్వ్ అవుతాయి. ఏంటి? ఎయిర్ బోర్న్ సబ్స్టాన్సెస్ అనమాట. అంటే ఇక్కడ మన నోస్లో ఉన్నటువంటి కీమో రిసెప్టర్స్ని మనం ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అని కూడా అంటాం. ఇవి సిగ్నల్స్ని ట్రిగర్ చేస్తాయి అన్నమాట. అంటే నర్వ్ నుంచి బ్రెయిన్ వరకు సిగ్నల్స్ని ట్రిగర్ చేస్తాయి. అంటే ఎక్కడైతే మన స్మెల్ని డిటెక్ట్ చేస్తామో మన బ్రెయిన్లోనే కదా ఇవన్నీ డిటెక్ట్ చేసేది. కాబట్టి ఈ ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అనేవి నర్వస్ ఇంపల్సెస్ని బ్రెయిన్కు పంపించడానికి అంటే సిగ్నల్స్ని పంపిస్తాయి అన్నమాట. ఆ విధంగా స్మెల్ని మనం డిటెక్ట్ చేస్తున్నాము. సరే, ఎప్పుడైతే మన ఫుడ్ అనేది నోట్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు టేస్టీ బర్డ్స్ అనేవి బ్రెయిన్కు సిగ్నల్స్ పంపిస్తాయి అన్నమాట. అప్పుడు మనకు ఏ టేస్ట్ వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఫుడ్ యొక్క టేస్ట్ కావచ్చు, అలాగే స్మెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయాలంటే ఖచ్చితంగా ఈ సిగ్నల్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళాలి? మన బ్రెయిన్కి వెళ్ళాలి. వాట్ హ్యాపెన్స్ వెన్ వీ పుట్ ఏ ఫుడ్ మెటీరియల్ ఇన్ అవర్ మౌత్? సరే, ఎప్పుడైతే మనం ఫుడ్ మెటీరియల్ని మన మౌత్లో పెట్టుకుంటామో అప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా మనం చీవ్ చేస్తాము. చీవ్ చేయకుండా ఆ ఫుడ్ మెటీరియల్ సలైవాలో డిజాల్వ్ కాకుండా మనం టేస్ట్ని చెప్పలేమన్నమాట. నేమ్ ద పార్ట్స్ ఇన్ ద మౌత్ దట్ హెల్ప్స్ అస్ టు టేస్ట్ ఫుడ్. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్ అబౌట్ ద రోల్ ఆఫ్ దీస్ పార్ట్స్. సరే, మన మౌత్లో ఉన్నటువంటి పార్ట్స్ ఇవి ఖచ్చితంగా ఫుడ్ని టేస్ట్ చేయడానికి హెల్ప్ చేయాలన్నమాట. అంటే మన మౌత్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి చెప్పుకుంటాం మనం? ఫస్ట్ టీత్, టంగ్. అంటే టీత్తో చీవ్ చేసినప్పుడు అంటే సలైవా ఉంటుంది. సో సలైవాతో డిజాల్వ్ అవుతుంది. అంటే టేస్టీ బర్డ్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్కు సిగ్నల్స్ పంపిస్తాయి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నమాట. ఎందుకు? టేస్ట్ని ఐడెంటిఫై చేయడానికి. సరే, ఇంకా వీటి యొక్క రోల్ ఏ విధంగా ఉందో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటికి క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకా బెటర్ ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను. థ్యాంక్ యూ.